దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు ముందుకు వచ్చి పోడియం సెట్ చేస్తాం. మరొకసారి దేవునికి స్తోత్రం అనేది. హల్లెలూయా, హల్లెలూయా. మరి మొదటగా మరి హొసేను మినిస్ట్రీస్ 8వ వార్షికోత్సవం 8th యానివర్సరీకి, అదేవిధంగా ఈ నూతన మందిరం యొక్క 1st యానివర్సరీ, మరి పాస్టర్ గారి దంపతుల యొక్క 10th వెడ్డింగ్ యానివర్సరీ, 3 సందర్భాలను పునస్కరించుకొని మరి జరిపించబడుతున్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్, కృతజ్ఞత ప్రార్థనకు దయచేసిన అందరికీ మొదటిగా వందనాలండి. మిమ్మల్ని ప్రేమతో హొసేను సంఘం ఆహ్వానిస్తుంది. క్విక్గా ప్రోగ్రామ్ ఆర్డర్ చెప్తానండి, మనందరూ సహకరించండి. మరి త్వరగా మనం వీలైనంత త్వరగా క్లోజ్ చేసుకుందాం. మరి వెంటనే బైబుల్ రీడింగ్ ఉంటుంది. బైబుల్ రీడింగ్ తర్వాత టెస్టిమోనీస్ ఉన్నాయి. టెస్టిమోనీస్ తర్వాత మనము ఈరోజు మనకు గెస్ట్గా విచ్చేసిన వారిని ఆహ్వానించి తర్వాత వాక్యదానంలోకి వెళ్తాం. తర్వాత ఆఫరింగ్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అండ్ ప్రేయర్తో ముగించుకుందామండి. సో ఆర్డర్ ఇలా ఉంటుంది, దయచేసి గమనించండి. ఓకే, పిల్లలు ఒకవేళ ముందర కూర్చోగలిగితే పిల్లలు ముందర వచ్చి కూర్చోవచ్చు. సరే, ఈ సమయంలో మరి సహోదరి స్వప్న గారు ముందుకు వచ్చి బైబుల్ రీడింగ్ కీర్తనలు 95 1 నుంచి 7 వరకు మనకు చదివి వినిపిస్తారు. Psalms 95. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమి ఆగాధ స్థలములలో ఆయన చేతులున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించును బట్టి ఈ వాక్యంలో నుంచే తీసుకోబడినది. హీఈస్ అవర్ మేకర్, మనల్ని ఆయన నిర్మించువాడని. హొసేను దేవుడు అనే పేరుతో మరి ఈ సంఘమునకు హొసేను మినిస్ట్రీస్ అని, హొసేను చర్చెస్ అని పేరు పెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. మరి సమయంలో కొన్ని సాక్ష్యములు ఉన్నాయండి. మొదటిగా ఇండివిజువల్ సాక్ష్యములు కొన్ని ఉన్నాయి. దాని తర్వాత మరి ప్రసాద్ గారు చర్చ్ సంఘం యొక్క సాక్ష్యము మనందరికీ వినిపిస్తారు. మొదటిగా బ్రదర్ జాబేజ్ గారిని సాక్ష్యం పంచుకోవాలని ఆహ్వానిస్తున్నాను. అండి, సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి సంఘస్థులకు అందరికీ మీకు వందనాలు. సంఘ సాక్ష్యం ఏంటంటే, ఈ సంఘపరంగా నాకు ఎటువంటి మేలులు జరిగినాయో నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను 2017 నుంచి హొసేను సంఘానికి రావటం మేము స్టార్ట్ చేశాము కుటుంబంతో కలిసి. ఆ తర్వాత 1 year బ్రేక్ వచ్చింది, నేను అబ్రాడ్ వెళ్ళటం వల్ల కానీ దేనివల్లనైనా కానీ. 2017లోనే నేను యాక్చువల్గా 2007వ సంవత్సరంలో బాప్టిజం తీసుకుందామని తీర్మానించుకున్నాను. కానీ అప్పటి నుంచి పడుతూ లేస్తూ అసలు ఆ సంగతి మైండ్లో నుంచి వెళ్ళిపోయింది. రక్షణ పొందాలి, బాప్టిజం తీసుకోవాలి అని చెప్పేసి. చిన్నప్పటి నుంచి ఉన్న క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల కానీ ఇంకేదైతే వల్ల కానీ సెల్ఫ్ రైచియస్, ఓకే నేను నీతిగానే ఉంటున్నాను, ఇంకా బాప్టిజం అండ్ ఓకే పరిశుద్ధంగానే ఉంటున్నాను, ఇంకా అయితేనే అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకోవాలి ఇలా అనుకునేవాడిని. కానీ పాస్టర్ గారు చెప్పిన మాటలు, యెహోవా హొసేను, అది నాకు ఇప్పటికీ గుర్తుందండి. వాక్యం గురించి చెప్పిన రోజు మొదటిసారి క్రైస్ట్ చర్చ్లో పంచుకున్నారు. తర్వాత
ఇక్కడ ఈసిటీ చర్చ్కి కూడా వచ్చేవాళ్ళం. అది అప్పుడు సాయంత్రం జరిగేది. సో నేను మార్నింగ్ వెళ్ళాను. ఆ రోజు ఎంతగానో కదిలించబడి మళ్ళీ నేను ఈవినింగ్ కూడా వచ్చి నేను అది విన్నాను. అయ్యాక నేను పాస్టర్ గారితో చెప్పాను, చాలా బాగుందండి, నేను కదిలించబడ్డాను అని చెప్పి. ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటంటే, యెహోవా మిమ్మల్ని రూపించడానికి చూస్తున్నారు, సో మీరు సిద్ధంగా ఉన్నారా, సిద్ధపడిన వారు లేచి నుంచోండి అన్నప్పుడు నేను 2 చోట్ల లేచి నుంచున్నామండి. ఆ తర్వాత బాప్టిజం తీసుకుందాము అని నేను తీర్మానించుకొని నాకు అర్థమైంది. సో నేను అనుకున్నదంతా తప్పు అని చెప్పి పాస్ గారు చేసిన వాక్య బోధనల వల్ల కానీ ఏదైతేనేమి నేను తీర్మానించుకున్నాను. తర్వాత ఇంకా నేను జారిపోవడానికి లేదండి. ఇంకా అక్కడ పాస్ గారు చేసే వాక్య పరిచర్య వల్ల కానీ సంఘస్థుల ప్రోత్సాహం వల్ల కానీ ఏదైతేనేమి నేను ఎంతగానో ప్రోత్సహింపబడ్డానండి. ఐ వాజ్ ఎంకరేజ్డ్ టు మూవ్ క్లోజర్ టు గాడ్. ఇంకా 2020లో బాప్టిజం తీసుకుందామని సిద్ధపడినప్పుడు కరోనా వచ్చింది. ఇంకా తర్వాత కుదరలేదు. తర్వాత 2022వ సంవత్సరంలో ఇంకా నేను బాప్టిజం తీసుకున్నాను. అది మాత్రమే కాదండి, ఆత్మీయపరంగా ఎన్నో రకమైన మేలులు నాకు జరిగినాయి. ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇక్కడ జరిగిన ఉపవాస ప్రార్థనల వల్ల నాకు ఎన్నో సమాధానాలు దొరికినాయి. అనుకున్నవి ఎన్నో జరిగినాయి. నేను అనుకున్నవి జరగలేదు అంటే దానికి సమాధానాలు, ఎందుకు జరగలేదు అనే సమాధానాలు కూడా నాకు ఇక్కడ దొరికినాయండి. ఈ సంఘం ద్వారా జరపబడుతున్న పరిచర్య ద్వారా ఐఎమ్ స్పిరిచువల్లీ అండ్ ఫిజికలీ మెటీరియలిస్టికలీ ఐఎమ్ వెరీ మచ్ కంటెంట్ విత్ మై లైఫ్. ఇంతకంటే నేనేం చెప్పలేను. సంఘస్థుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఏదైనా జరిగి ఒక వారం నేను రాకపోయినా కానీ ఎంత ఎంకరేజింగ్గా, బ్రదర్ ఎందుకు రాలేదు, ఏమైంది, ఇలా చాలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అండ్ నేను ఎక్కడ వెనుకకు జారే పరిస్థితి ఇప్పుడు లేదండి. అందువలన ఈ సంఘాన్ని మమ్మల్ని పరిచయం చేసిన దేవునికి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. ఈ చిన్న సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరిలాగానే 2017లోనే రావడం స్టార్ట్ చేశాము. అక్కడి నుంచి మా కుటుంబానికి జరిగినటువంటి మేలులు మరి బ్రదర్ చెప్పినటువంటి విధంగా 1, 2 అని మేము చెప్పడానికి వీల్లేదు. అనేకమైనటువంటి సాక్ష్యాలు మరి మేము కలిగి ఉన్నాము. దానిలో ముఖ్యంగా ప్రథమంగా మేము చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే రమేష్ గారి యొక్క మరి బాప్తిస్ విషయము. మేము పుట్టుకతోనే మేము క్రైస్తవులము, కానీ రమేష్ గారి విషయానికి వస్తే వాళ్ళు క్రైస్తవులు కాదు. అయినప్పటికీ మమ్మల్ని అంగీకరించి వివాహ విషయంలో వాళ్ళు మమ్మల్ని వివాహం కూడా మరి క్రిస్టియన్ విధానంలోనే జరగటం జరిగింది. అయితే మరి చాలా కాలము తను ఉన్నటువంటి ఆ భక్తి విధానంలోనే జీవిస్తూ వచ్చారు. మరి ఎందుకు తను మరి దేవుని వైపు చూశారో, ఎలాగూ దేవునిలోనికి వచ్చారో అనేదైతే నాకు ఖచ్చితంగా తెలియదు. కానీ మరి ఈ సంఘానికి రావటం వలననే, ఈ సంఘంలో మరి ప్రోత్సాహకరంగా చెప్పబడేటటువంటి వాక్యాల వలననే అనేటటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక మరి నేను కేవలము మరి ఈ సంఘమును బట్టే, మరి పాస్టర్ గారు చెప్పేటటువంటి వాక్యాలను బట్టి అని ఖచ్చితంగా నేను నమ్ముతూ ఉన్నాను. అయితే చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, వారి యొక్క కుటుంబం మొత్తంలో కూడా ఈయన మాత్రమే బాప్టిజం పొందినటువంటి మొదటి వ్యక్తిగా మరి చెప్పుకోవటానికి మరి ఈరోజు గొప్ప సాక్ష్యం అండి. నేనైతే ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తము, మరి నేనైతే ఏమి చెప్పలేను, ఎందుకంటే నేను వారికి చెప్పే అంత గొప్పదాన్ని కాదు, మీరే మాట్లాడాలి, మీరే ఏ రకంగా అయినా ఉండాలి అని. అయితే ఒకరోజు తనే నేను బాప్టిజం తీసుకోవాలి అని అనుకుంటున్నాను అని అన్నారు. చాలా సంతోషం అనిపించింది. ప్రభువా మీ చిత్త ప్రకారంగా జరుగుతుంది కనుక దీని విషయంలో మీరు ముందుకు తీసుకెళ్ళండి అని అన్నాను. అలాగనే జరిగింది. సాక్ష్యం విషయంలో బాప్టిస్ విషయంలో కూడా అద్భుతంగా జరిగింది. ఇంకా ఆత్మీయంగా కూడా తను చాలా ఎక్కువగా మరి ముందుకు రావడానికి కూడా తను ఇంట్రెస్ట్ చూపుతూ ఉన్నారు. ఒక రకంగా నేను కొంచెం బైబిల్ విషయంలో యాక్టివ్గా ఉంటాను, కానీ నాకన్నా కూడా ఎక్కువగా తను మరి ఇప్పుడు బైబిల్ విషయంలో యాక్టివ్గా ఉండటం నేను కూడా గమనిస్తూ ఉన్నాను. పరిచర్యలు కూడా అలాగే నాకన్నా కూడా తను ఎక్కువగా ఉండాలనేటటువంటి నా యొక్క ఆశ ఉన్నది. నేను తనని వెనకుండి ఎల్లు అని చెప్తూ ఉంటాను, కానీ కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు. అలా కాకుండా పరిచర్యలు ఇంకా తను ఎక్కువగా ఉండాలనేటటువంటి ఆశ నాకైతే ఉన్నది. ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా అనేక విషయాలండి, ఒక విషయం కాదు. అసలు బైబిల్ అనేది అలాగే చదవాలి అనేటటువంటి విషయం నాకైతే తెలియదు. ఫస్ట్ నుంచి బైబిల్లో అంతగా చదివేదాన్ని కాదు, కానీ ఈ సంఘానికి వచ్చిన తర్వాత
మరి పాస్టర్ గారి యొక్క క్విజ్ మరి ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని ఆ పేపర్ చూసిన తర్వాత మనం బైబిల్ చదివే విధానం అనేది చాలా తప్పులో నేను వెళ్తున్నాను, బైబిల్ ఎలా కాదు చదవాల్సింది అనేటటువంటిది నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాను. కనుక బైబిల్ని ఎలా చదవాలి, ఎలాగో అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఎలాగో అప్లై చేసుకోవాలి అనేటటువంటిది కేవలము పాస్టర్ గారి యొక్క వాక్యాల ద్వారానే నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మరి అందుని బట్టి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను బైబిల్ చదివే విధానం కూడా మారిపోయింది. అవును, ఇలాగే ఉంటుంది. కనుక మనం ఒకవైపున మాత్రమే కాదు అర్థం చేసుకోవాల్సింది, 4 వైపులా మనం అర్థం చేసుకోవాలి అనేటటువంటి మరి విషయాన్ని కూడా నేను గ్రహించుకున్నాను. ఇంకా పిల్లల విషయంలో కానీ, లేదంటే తన యొక్క జాబ్ విషయంలో కానీ, మా కుటుంబ అనేక విషయాల్లో కానీ మేము ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మీరందరూ ప్రార్థన చేసి మరి పాస్టర్ గారి ప్రోత్సాహంతో కూడా మేము ఇల్లు కొనుక్కోవటానికి సహాయపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కూడా నాకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రకంగా దేవునిలో మరి పిల్లలు కూడా ఎక్కువగా పిల్లలు వాడబడాలనేటటువంటిది నా యొక్క ఆశ. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, కార్యం మాత్రం దేవుడే చేయాలి, వారిద్దరు కూడా ఎక్కువగా దేవునిలో ఉండాలనేటటువంటి ఆశ. మరి మీ అనుదిన ప్రార్థనలో కూడా నా ప్రార్థన అవసరతను మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా అడుగుతూ ఉన్నాను. ఇంకా కూడా మరి ఆధ్యాత్మికంగా మేము ఎదగాలండి. చాలా మరి దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నామేమో అనేటటువంటి ఆలోచనలు చాలా సందర్భాల్లో వస్తూ ఉంటాయి. అలా కాకుండా మేము అందరినీ అర్థం చేసుకొని, వాక్యంను అర్థం చేసుకొని, వాక్యానికి లోబడుతూ, అది గద్దింపైన లేదు ఇంకా సలహాలు ఏదైనప్పటికీ కూడా మరీ ముఖ్యంగా వాక్యానికి లోబడుతూ వాక్యంలో ఉన్నటువంటి సత్యమును అది ఎవరు చెప్పినప్పటికీ కూడా గ్రహించుకొని దేవునిలో ఎదిగేటటువంటి కుటుంబంగా మరి ఉండాలనేటటువంటి ఆశ మాకున్నది. కనుక మా అనుదిన ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ యొక్క అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుతూ ఉన్నాను. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మరి సంఘ కాపరికి, మరి సంఘస్థులకి, మరి అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటూ నా సాక్ష్యాన్ని ముగిస్తూ ఉన్నాను. ఆమేన్. స్తోత్రం, వందనాలు. మరి ఈ సమయంలో సోదరుడు విజయ్ ముందుకు వచ్చి తన సాక్ష్యం పంచుకుంటాడు. మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవత దేవునికి నా వందనములు, సంఘ కాపరికి అలాగే కుటుంబానికి మరి దైవజనులకి అందరికీ నా హృదయపూర్వక వందనములు. మరి సమయం అయితే మేము ఎప్పుడు అనుకోలే సాక్ష్యం చెప్దామని. నేను 2022 సెప్టెంబర్ నుంచి సంఘానికి రావడం మొదలైంది నాది. సో ఒకటిగా వచ్చాను. 1 సంవత్సరం తర్వాత నాకు వివాహం కూడా జరిగింది దేవుని కృప వల్ల. ఎన్నో విషయాలు దైవజనుల ద్వారా ఆ వాక్యపు మాటలతో మేము ఎంతగానో బలపడ్డాము. పర్సనల్గా కానీ కుటుంబంగా కానీ చాలా అంటే చాలా అద్భుతమైన కార్యములు మేము చూసాం మా జీవితంలో. అందులో ఒక 2 మాటలు నేను చెప్పాలని కోరుకుంటున్నాను. ఒకటి, నా విషయంలో కుటుంబంలో కొంచెం కలహాలు, అది కరెక్ట్గా సాటర్డే చిన్న ఇబ్బంది అయితే ఉండేది మనసులో. అలాగా ప్రేయర్ చేసుకున్నాము. తర్వాత రోజు మార్నింగ్ సండే ప్రేయర్కి వచ్చినప్పుడు ఆ రోజు దేవుని కృప వల్ల నేను ప్యాడ్స్ ప్లే చేస్తున్నాను. సో ప్యాడ్స్ ప్లే చేస్తూ వాక్య పరిచర్య సమయంలో కూడా అక్కడే కూర్చొని ఉన్నాను. అట్లా పాస్టర్ గారు ఆ రోజు వాక్య సందేశం మొదలుపెట్టినప్పుడు ఆ రోజు పౌలు గారి కోసం చెప్తున్నారు. ఆ సందేశం చెప్తున్నప్పుడు పౌలు గారిని చూపించడానికి ఎవరొకరిని నుంచోబెడతారు ఒక్కొక్కసారి. అట్లా నన్ను నుంచోబెట్టారు. ఆ రోజు నువ్వు ఈరోజు పౌలు అని చెప్పి నుంచోబెట్టి నా భుజం మీద చేసి ఆ రోజు పాస్టర్ గారు మాట్లాడుతున్నారు, సంఘస్థులందరితో మాట్లాడుతున్నారు. బహుశా అది నా ఒక్కడిగా కాకపోవచ్చు, చాలామందికి అయి ఉండొచ్చు. కానీ ఆ రోజు నేనున్న పరిస్థితుల్లో అది నా కోసం నిజంగా దేవుడు దైవజనుల ద్వారా మాట్లాడారని అనిపించింది. అక్కడ ఏమని చెప్పారంటే, భయపడకుమో, నేను నీకు తోడే ఉన్నాను. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, పౌలును ఎట్లయితే విడవలేదు దేవుడు, అట్లానే నిన్ను కూడా మేము విడవనని చెప్పారు. నిజంగా ఆ రోజు లోపల చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ రోజు మన సంఘస్థలోనే సహోదరుల్లో ఒకరికి ఆ రోజు ఆ మాట కూడా పంచుకున్నాను. నిజంగా దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు. నా హృదయంలో ఉన్న బాధ అంతా ఆ రోజు దేవుడు తొలగించారు. సో అట్లా నిజంగా చెప్పాలంటే ఆ మాట ఎంతో బలపరిచింది. ఇంకా ఏ సమయం వచ్చినా కానీ ఒక మాట అయితే నాకు ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇదొక సందర్భం. అయితే ఇంకొక సందర్భం నా భార్య జీవితంలో జరిగింది. మనకి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ జరుగుతున్నప్పుడు స్పెషల్ మీటింగ్స్ జరిగినాయి 2 days. అప్పుడు వైజాగ్ నుంచి శ్యామలయ్య గారు వచ్చారు. శ్యామలయ్య గారు వచ్చి సందేశం ఇస్తున్నప్పుడు మరి నిజంగా పరిశుద్ధాత్మతో దైవజనులు నింపబడి, ఆ రోజు నా భార్య కూడా తను నాకు చెప్పింది, ఇంటి నుంచి బయలుదేరుతున్నప్పుడే కొంచెం నాకేంటి ఈరోజు అనీజీగా ఉంది, మనసంతా ఒకలా ఉంది అని చెప్పింది.
ప్రేయర్ చేసుకోవడం అంతే, మనం అంతకుమించి ఏం చేయలేం కదా, కేవలం మనం దేవునికి ప్రార్థన మాత్రమే చేయగలం. అట్లా తను ప్రేయర్ చేసుకున్నది వచ్చాక మరో రోజు నిజంగా రోజు దైవజనంలో నా భార్యని నించోబెట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఖచ్చితంగా దేవుడు నీకు తోడే ఉన్నాడు, నీ బాధలు నీ ఇరుకులు ఇబ్బందులన్నీ తొలగిపోతాయని నిజంగా ఆ రోజు దేవుడు మాట్లాడారు. మరి మేము వచ్చి ప్రేయర్ చేసుకొని నిజంగా దేవుడు మాతో మాట్లాడడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది జీవితంలో జరిగి ఉంటుంది, చిన్నపిల్లలు అవని పెద్దవారు అవని యవనస్తులు అవని అందరి జీవితంలో జరిగి ఉంటుంది. అలా జరిగినప్పుడు ఆ వచ్చే ధైర్యం నిజంగా మాటల్లో వర్ణించలేనిది. సో ఇట్లా నా జీవితంలో, నా భార్య జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు మరి నిజంగా వాక్య పరిచర్య ద్వారా, ఆ సందేశాలు విన్న ద్వారా మేము బలపడ్డాము. మరి సంఘానికి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో మరి నేను నా కుటుంబం కానీ వాడబడుతున్నాము, సేవలు ముందుకు నడిపింపబడుతున్నామంటే దేవుడిచ్చిన కృప. ఎందుకంటే ఎంతోమంది దేవుని తెలుసుకోకుండా తెలుసుకొని మందిలోకి రాకుండా ఎంతోమంది ఉన్నారు. కానీ అటువంటి స్థితిలోనే మమ్ములను మరి మనందరినీ దేవుడు ఉంచకుండా సన్నిధానంలో నడుపుటకు నిజంగా దేవుడికి ఎంతో మనము రుణపడి ఉన్నాము. మరి ఈ యొక్క మాటలు నాకు మరి సమయం ఇచ్చిన సంఘ కాపరికి మరి సంఘస్థులందరికీ నా వందనములు. ఇంకను దేవుళ్ళు ఎదగడానికి ఇంకా కృప చూపేలాగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. దేవునికి ఇస్తున్నా. మరి సమయంలో సహోదరుడు ప్రసాద్ గారు ముందుకు వచ్చి సంగమ విషయంలో దేవుడు చేసిన మేలును బట్టి సాక్ష్య రూపంలో మన ముందు పెడతారు. దేవుని నామనికి స్తోత్రములు. అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, ఇచ్చేసినటువంటి దైవజనులకు, కూడి వచ్చినటువంటి క్రీస్తాలయ హోసేరు సంఘ సభ్యులకు నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నానండి. ఈరోజు ఎంతో గొప్ప, అంటే 3 అకేషన్స్ కూడినటువంటి ఒక రోజు అనమాట. మ్యాక్సిమం అంటే నాకు తెలిసి అన్నిట్లో ఎక్కడ ఇది చూడమేమో. ఆల్రెడీ ప్రతాప్ గారు చెప్పి ఉన్నారు. ఈరోజు మొదటిగా మన యొక్క మినిస్ట్రీ యొక్క 8th యానివర్సరీ, అలాగే ఈ యొక్క సంఘం యొక్క మొదటి యానివర్సరీ, అలాగే మన పాస్టమ్ గారి యొక్క 10th వెడ్డింగ్ యానివర్సరీ. అందుని బట్టి దేవుడిని నిజంగా స్తుతిస్తున్నానండి. ఒకే టైంలో 3 అకేషన్స్ రావడం అనేది చాలా అరుదు. సో ఈరోజు దాన్ని దేవుడు ఇచ్చేసినటువంటి ఈ యొక్క కార్యాన్ని బట్టి దేవునికి నిజంగా స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అలాగే ఈ మందిరంలో ఈ లాస్ట్ ఇయర్ 2024 మే 1 నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసినటువంటి ప్రతి ఒక్క కార్యాన్ని నేను మీతో పంచుకోవడానికి నేను ఈరోజు ఇష్టపడుతున్నానండి. ముందుగా ప్రారంభం ఆ రోజు నుంచి మే 1, 2024 నుంచి ప్రతి ఒక్క వారం ఏ రోజు అయితే ఎవ్రీ సండే ఒక నూతన ఫ్యామిలీ మన చర్చిలో చూస్తున్నామండి. ప్రతి వీక్ ఒక ఫ్యామిలీ వస్తారు, మినిమం ఒకళ్ళు కంపల్సరీగా మన యొక్క హోసేను చర్చిలో ఉంటారు. అంత మాత్రమే కాదు, వారు క్రమంగా వారు వస్తానికి కూడా దేవుడు ఎంతో కృపను చూపించాడు. అది దైవజనుల యొక్క వాక్యమే కావచ్చు, ఇక్కడ ఉన్న బిడ్డల యొక్క ఆత్మీయ సహవాసమే కావచ్చు. చక్కగా వారు ప్రతి వారము వారు మన యొక్క మందిరంలో చక్కగా కనపడడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ వస్తున్నారు. అందుని బట్టి దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే దేవుడు మన పట్ల ఈ యొక్క మందిరం పట్ల ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే 17th జూలై 2024 మొదటిసారిగా ఈ యొక్క మందిరంలో చిల్డ్రన్ రిట్రీట్ జరిగిందండి. క్రీస్తాలయ సంఘం యొక్క బిడ్డలు, అలాగే మన హోసేను సంఘం యొక్క బిడ్డలు యొక్క చిల్డ్రన్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. విజయవాడ నుంచి సండే స్కూల్ టీచర్స్ చక్కగా వచ్చి వారు చక్కగా వీళ్ళకి చక్కగా వాక్యాన్ని బోధించి స్కిట్స్ వేసి చక్కగా దేవుడి మాటలను వాళ్ళు తెలుసుకోవడానికి వారికి చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. అలాగే దేవుడిలో చక్కగా బలపడడానికి చక్కటి రిట్రీట్ జరిగింది. అది కూడా దేవుని నామానికి చక్కగా మహిమగా జరిగిందని మేము నమ్ముతున్నామండి. అలాగే ఇంకొక కార్యక్రమం ఏమంటే జూలై 7th సెప్టెంబర్ యూత్ రిట్రీట్ జరిగిందండి. క్రీస్తాలయ సంఘము మన సంఘమే కాకుండా ఇంకా బెంగళూరులో 5 సంఘాలు యూత్ ప్రతి ఒక్క యవ్వన బిడ్డ దీనిలో పాల్గొన్నారు. ఆ రోజు అద్భుతకరంగా దైవజనులను నడిపించి చక్కటి వర్తమానం ఇచ్చి అలాగే చక్కటి సాంగ్స్ పాడడానికి వీళ్ళు యవ్వన కాలంలో దేవునికి ఎలా పరిచర్య చేయాలని చక్కటి వాక్యాన్ని కూడా అందించారు. ఎలా ఉండాలని
వారికి చక్కగా చెప్పినప్పుడు వారు చక్కగా విని వారిని ఆచరిస్తున్నందుకు నిజంగా దేవునికి మహిమ చెల్లించుకుంటున్నామండి. అలాగే చెప్పాలంటే యూత్ గురించి చెప్పాలండి. మన యొక్క సంఘంలో యూత్ నిజంగా ఎంతో ధన్యత అండి. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్క యవన బిడ్డ నిజంగా అది దేవుడు చేసినటువంటి కార్యమే అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ రోజు బైబిల్లో చెప్పబడినట్లుగా ఏలీ దగ్గర సమూయేలు ఎలాగైతే తను ఉన్నాడో అలా అంత భయభక్తులు కలిగి అలా ఎదుగుతూ ఉన్నందుకు నిజంగా ఇక ప్రతి ఒక్క యవన బిడ్డ, అది లేడీసే కానీ జెంట్సే కానీ ఎవరైనా సరే అండి, చక్కగా వారి యొక్క పరిచర్యను అలాగే దైవజనులకు కూడా చక్కగా వారి యొక్క చక్కటి నడిపింపును కూడా వారు దయచేసినందుకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే ఏదైనా వారికి ఏదైనా ఒక పని చెప్పాలని నేను కానీ ప్రతాప్ గారు కానీ ఎవరైనా చెప్పాలి అన్నప్పుడు, ఒకవేళ చర్చి ఏదైనా క్లీనింగ్ రావాలి, రేపు మనకు సర్వీస్ ఉంది అని చెప్పినప్పుడు మాకంటే ముందుగా మేము మర్చిపోయినా కూడా మెసేజ్ పెట్టమని వాళ్ళు మాకు ఫోన్ చేసి చక్కగా నడిపించబడ్డారండి. అందుని బట్టి నిజంగా దేవునికి మరొకసారి కృతజ్ఞత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సంవత్సరంలోనే మరొక అద్భుతమైన కార్యం అండి, ఆన్లైన్ బైబిల్ ట్రైనింగ్. ఫాస్టర్ గారి యొక్క విజను ఎంతోమంది బిడ్డలు ఇక్కడి నుంచి ఈ సంఘం నుంచి వెళ్ళాలని ఆయన ఆశ. ఆ రీతిగానే ఇక జూలై ఆగస్టు మధ్యలో ఆ యొక్క కార్యం ఆ యొక్క ఆన్లైన్ బైబిల్ ట్రైనింగ్ చక్కగా జరిగించబడింది. ఎంతోమంది బిడ్డలు 20+ మెంబర్స్ ఐ థింక్ జాయిన్ అయ్యారు. వారు స్టిల్ ఇంకా వారు వాక్యాన్ని నేర్చుకుంటున్నారు, చక్కగా దేవుళ్ళు బలపడుతున్నారు. అందుని బట్టి నిజంగా ఇది కూడా దేవుడు చేసిన కార్యమని మేము దేవుడిని మహిమపరుస్తున్నామండి. అలాగే నవంబర్ 1, 2 and 3 ఇక్కడ అద్భుతంగా ఇక ప్రేయర్ మీటింగ్స్ జరిగినాయండి. దానికి ఇందాక చెప్పినట్టు విజయ్ చెప్పినట్లు శామ్యూల్ ఫాస్టర్ గారు వచ్చారు, అలాగే సుబ్బారావు గారు మరొకసారి వచ్చి ఉన్నారు. ఆ 2 రోజులు ప్రార్థన అద్భుతకరంగా జరిగింది. దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఇక మన సంఘంలో కూడా జరిగించబడ్డాయి. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. అక్క 3rd డే కూడా అద్భుతకరంగా చక్కగా ఆ యొక్క ఆరాధన కానీ అన్నీ చక్కగా జరిగించబడినందుకు దేవుని నామానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఇంకా ఫాస్టర్ గారి గురించి చెప్పాలంటే ఫాస్టర్ గారు కూడా లాస్ట్ 2024 జూలై ఐ థింక్ జూలైలో ఆయన సిక్ అయి ఉన్నారు. 2 to 3 weeks సిక్ అయి ఉన్నారు. హాస్పిటల్లో కూడా జాయిన్ విమలలో జాయిన్ అయి ఉన్నారు. కానీ ఆ సమయంలో కూడా దేవుడు ఫాస్టర్ గారి యొక్క ఆ యొక్క పరిస్థితిని చక్కగా నడిపించి, ఎందుకంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా ఆయనకి చక్కటి ఆరోగ్యాన్ని దయచేసి మన యొక్క సంఘంలోనికి తిరిగి రావడానికి దేవునికి కృప చూపించారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఈ యొక్క సంవత్సరంలో లాస్ట్ మంత్ 24th కూడా చక్కటి అది ఎంతో మేజర్ చర్చ్. మీ అందరికీ తెలుసు, ఎప్పటి నుంచో మనం ప్రేయర్ చేస్తున్నాము, నియర్లీ 7 years దగ్గర నుంచి. అద్భుతకరంగా దేవుడు ఆ రోజు సిద్ధపరిచి ఉన్నారు చక్కటి ఆపరేషన్ జరగడానికి. అలాగే డాక్టర్స్ కూడా మంచి జ్ఞానం దయచేసి అద్భుతకరంగా ఆ యొక్క ఆపరేషన్ చక్కగా జరిగించారు. ఫాస్టర్ గారు చక్కటి ఆరోగ్యాన్ని దయచేసిన దేవుడికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అద్భుతమైన విషయం ఏంటి నేను విన్న ఏమంటే, ఆ రోజు ఫాస్టర్ గారి సర్జరీ జరిగిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి ఉన్నాము, ఐసీయూలోకి వెళ్ళి ఉన్నాము. నేను ఫాస్టర్ గారు అంటే టచ్ చేయొచ్చు లేదా, ఐసీయూ కదా టచ్ చేయొచ్చు లేదా అని వెళ్ళినప్పుడు నేను ఒక ఫాస్టర్ గారు ఆపోజిట్లో సైడ్లో ఉన్నాను, ఒక సిస్టర్ ఉంటే ఆ పక్కన. ఫాస్టర్ గారు నన్ను పిలిచి హైవే వేస్తున్నారు. ఆ సమయంలో కూడా అంటే దేవుడు కార్యం చేశాడు, నేను చక్కగా క్షేమంగా ఉన్నానని. ఇంకొక అద్భుతమైన విషయం ఏమంటే, సర్జరీ జరుగుతూ ఉండగా డాక్టర్స్కి సువార్త చెప్పారంట ఫాస్టర్ గారు. అది కూడా నేను విని ఉన్నానండి. ఎంత గొప్ప విషయం అండి నిజంగా. ఆ పాట కూడా పాడారని చెప్పారు. తర్వాత అద్భుతకరంగా దేవుడు ఆ యొక్క బిడ్డను వాడుకుంటున్నందుకు నిజంగా దేవునికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. అలాగే ఇంకొక కార్యము మన యొక్క సంఘంలో జరిగించబడింది ఈ ఇయర్లోనే. అది బాప్టిజం కార్యక్రమం అండి. లాస్ట్ మంత్ జరిగింది అది. దానిలో కూడా అద్భుతకరంగా కొంతమంది బిడ్డలు అద్భుతకరంగా దేవుని యొక్క రక్షణలోకి నడిపించబడ్డారు. అందుని బట్టి దేవునికే స్తోత్రములు. నిజంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఎవ్రీ మంత్ మన యొక్క చర్చిలో ఫస్ట్ ప్రేయర్ ఉంటుంది, ఆల్ఫా ప్రేయర్ ఉంటుందండి. అలాగే ఎవ్రీ ఫ్రైడే సాటర్డే ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. దానిలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు మన యొక్క సంఘంలో జరిగించాడు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యం ఆల్రెడీ మీరు కొన్ని విని ఉన్నారు. ఇంకా ఎంతోమంది బిడ్డలు ఆల్రెడీ పంచుకుని ఉన్నారు. వారందరి పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి నిజంగా స్తోత్రం చెల్లిస్తున్నామండి. ఇంకా ఎన్నో అద్భుతమైన కార్యాలు ఇంకా రానున్న రోజుల్లో జరగాలని, అలాగే పాస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయాలని, ఇంకా సంఘస్థులు ఇంకా
మన యొక్క సంఘంలో ఇంకా నూతన ఆత్మలను నడిపించబడాలని ప్రతి ఒక్కరి ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుందామండి. ఈ సమయం ఇచ్చిన దైవజనులకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క నా చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుని స్తుతిస్తున్నా. మరి బ్రదర్ చెప్పిన దానికి చిన్న ఎక్స్టెన్షన్, నేను ఎక్కువ సమయం తీసుకోను. కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. కాబట్టి సంఘముని గురించి మరి ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్పి ముందుకు మనం వెళ్దాం. మరి అనేకులకు తెలుసు, మరి తెలియని వారికి మరి 2017 సంవత్సరము మే 1వ తారీఖున మరి ఈ రోడ్ స్టార్టింగ్లో రైట్ సైడ్లో ఉన్న మరి ఆ మిద్దె మీద ఒక చిన్న గదిలో మన పరిచర్యలు ప్రారంభించబడ్డాయి. మరి ఈసిటీ తెలుగు చర్చ్ అనే పేరుతో మరి ఈ పరిచర్యలు ప్రారంభించబడ్డాయి. మరి ఆ దినం నుంచి ఈ దినం వరకు మరి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు. మొదట ఒక 3-4 కుటుంబాలతో ప్రారంభించబడిన పరిచర్యను దేవుడు అద్భుతకరంలో దీవించి మరి అనేకులను చేర్చి ఒకానొక స్థాయిలో మరి అక్కడ ఉన్న ఆ గది సరిపోనంత పరిస్థితి దేవుడు కల్పించి మరి ఆ సమయంలో మరి కాపరికి మనకు ఒక స్థలం కావాలి, ఇంతకన్నా పెద్ద స్థలం కావాలి అనే ఆలోచన కలగజేసి మరి అనేక చోట్ల వెతుకుతూ పాస్టర్ గారు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ రోడ్డుకి ఇచ్చారనమాట. ఇక్కడే ఉన్నాం కనుక దేవుని చిత్తం అయితే ఒకవేళ ఈ రోడ్లో స్థలం కానీ దొరికితే అది ఎయిదర్ ఫర్ సేల్ ఆర్ రెంట్, అది అప్పుడు ఏం డిసైడ్ చేయలేదు. కానీ ఒక స్థలం కానీ దొరికితే ఇక్కడికి మూవ్ అవ్వాలనే ఒక ఆలోచనతో మరి ఇక్కడున్న మన ఓనర్తో సహా అందరు ఓనర్స్ని అడిగినప్పుడు వాస్తవానికి అప్పుడు ఎవరు అమ్మడానికి సిద్ధంగా లేరు, స్థలములు కూడా లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో మరి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అలాగే కొనసాగింది. అనేక స్థలములు చూసాం. మరి కిషోర్ గారు ఉన్నారు, మేము అనేక చోట్లకి వెళ్ళాము, మేము చూసాము. కానీ పాస్టర్ గారి యొక్క ఆశ ఒకటే, ఈ రోడ్లోనే స్థలం కావాలని ఒక ఆశ ఆయన కలిగి ఉన్నారు. మరి అటువంటి ఆశను దేవుడు ఒకరోజు మరి అద్భుత రీతిగా తృప్తిపరిచి మరి ఓనరే వచ్చి మరి ఈ బిల్డింగ్ని ఆయన సేల్ చేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడని చెప్పినప్పుడు ఒక విశ్వాసంతో అడుగు ముందుకు వేయడం జరిగింది. ఎన్నో అడ్డంకులు అండి, ఎందుకంటే మనకు అంత శక్తి సామర్థ్యము లేవు. అలా అప్పుడే అభివృద్ధి చెందుతున్న చిన్న సంఘముగా ఉన్నప్పుడు మరి ఈ స్థలమును కొనుగోలు చేయడం అనేది ఒక ఇంపాసిబుల్ టాస్క్గా మరి పాస్టర్ గారి ముందు ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత మరి కొద్ది రోజుల్లోనే కోవిడ్ అంతరాయం రావడం ఇవన్నీ జరిగినప్పటికీ అన్నిటి విషయాల్లో దేవుడు తోడుగా ఉండి మరి సహోదరి చెప్పినట్టుగా అసాధ్యం 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 అందరూ పలికిన మాట అదే, ఇది అసాధ్యం, ఇది జరగదనేసి నేను ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి పలికిన మాట, ఇది వద్దండి జరగదని. కానీ ఆయన ఒక్కడే సాధ్యమని నమ్మారు. మరి విశ్వాసంతో ముందుకు అడుగు వేద్దామని ఒక ఆలోచనతో మరి దేవుడిచ్చిన ధైర్యమును బట్టి మరి మేమందరము మా కాపరి మాకు ఇచ్చిన విశ్వాసమును బట్టి ధైర్యమును బట్టి ముందుకు అడుగు వేయడం జరిగింది. మరి అద్భుత రీతిలో దేవుడు ఈ స్థలాన్ని కొనుగోలు చేయడానికైతేనేమి, రిజిస్ట్రేషన్ చేయడానికైతేనేమి, వివరాలకు వెళ్ళను, చాలా టైం పడుతుంది కనుక అన్నిట్లో దేవుడు సహాయం చేశాడు. తర్వాత మరి మందిర నిర్మాణ విషయంలో మరి తిరిగి అదే పరిస్థితి, మరి ఉన్నత ఫండ్స్ కానీ అన్నీ కానీ మరి రిజిస్ట్రేషన్తో అయిపోవడం జరిగింది. మరి ఎలాగా మందిర నిర్మాణం అని తిరిగి ఈ స్థలంలో కూర్చొని ప్రార్థనలు ప్రారంభించినప్పుడు మరి అదేవిధంగా సహోదరి చెప్పారు కదా, సాగిపోవుడి అనే మాటతో మరి దేవుడు మరి కాపరికి ఒక దర్శనం ఇచ్చి మరి ఎంతకాలము నా కొరకు మొరపెట్టుదురు, సాగిపోవుడి అనే మాటతో ఆయన బలం పొందుకొని మరి అదే మాటను ఆ రోజు మందిరంలో ఒక వాక్య సందేశముగా అందించి సంఘమును కూడా బలపరిచి అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని మరి October 2 గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీతో ప్రారంభమైన ఈ మందిరాన్ని మరి దేవుడు అద్భుత రీతిలో నిర్మించి ఉన్నాడు. మరి వాస్తవానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ చర్చ్ ఖాళీ అయిపోయిందండి, ఎందుకంటే అక్కడ మాకు చిన్న స్థలం, ఇక్కడ పెద్ద స్థలం అయిపోయింది. మళ్ళీ చూస్తే ఎంటీగా కనిపించేది. కానీ కొన్ని నెలల లోపే దేవుడు నూతన ఆత్మలతో మరి మందిరాన్ని నింపి ఉన్నాడు. ఎవ్రీ సండే మరి బాల్కనీ కూడా వెళ్ళి జనాలు కూర్చునే అంతగా దేవుడు ఆత్మలు నడిపించి ఉన్నాడు. ఇవన్నీ దేవుని కార్యములు మాత్రమే. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మరి క్రీస్తాలయ హోసేను సంఘస్థులందరికీ కూడా
దేవుని నామములో వందనాలు చెల్లిస్తున్నామండి. మరి అనేక విషయాల్లో అనేక విధములుగా అందరూ సహకరించి ఉన్నారు. ఇది కేవలం దేవుని కార్యము, దేవుని నడిపింపు, మనుషుల మాటల ద్వారా జరిగినవి కార్యములు కాదు. మరి అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఇంతవరకు ఏ విధంగా మనందరము కలిసి మరి ఈ ఆలయమును నిర్మించుకొని ఉన్నామో, అందరము కలిసి ఏ విధంగా ఈ పరిచర్యలను నడిపించుకుంటున్నామో, మరి అదేవిధంగా మరి సహకారంగా మరి సంఘ కాపరికి సహకారులుగా ఉంటూ పరిచర్య చేస్తూ మనందరం కలిసి మరి ఈ పరిచర్యలను ముందుకు నడిపిద్దాం. అందరి సహకారం అవసరమైనది. ఇంతవరకు మీరు ఇచ్చిన సహకారాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఆ దినముల్లో కూడా అదే విధమైన సహకారాన్ని అందిస్తూ మరి సంఘంలోని ప్రతి విషయంలో, పరిచర్యల విషయంలో, మరి ఇబ్బందులు మీరు ఎరిగి ఉన్నారో ఇబ్బందుల విషయంలో అనేది అన్ని విషయాల్లో కూడా ఇది మన చర్చ్, ఇది నా మందిరము అని భావించి అందరూ సహకరించి మనందరం కలిసికట్టుగా ఈ పరిచర్యలను ముందుకు తీసుకెళ్దాం. మరి కాపరికి కావాల్సిన కొండంత ధైర్యాన్ని అందిస్తూ ఆయన అనుచరణలో మనం అందరం వెళ్దాం. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్. ఈ సమయంలో మన ముందు ఉన్న మరి దైవజనులను మనం స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. మరి ఎప్పుడు మన మధ్య ఉంటున్న పాస్టర్ గారే మనకు వస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. కానీ మనం ఏంటంటే మన పాస్టర్ గారి తండ్రి గారే కదా అనేసి పాస్టర్ గారిని హాయిగా ఆహ్వానించుకుంటాం, వాక్యం చెప్పించుకుంటాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ సమయంలో ప్రత్యేకంగా మరి అయ్యగారి గురించి, అయ్యగారికి ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేయాలనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగి మనకు బోధన చేసే దైవజనుడు. ఎందుకంటే మనకు సున్నితమైన బోధకు అలవాటు పడున్నాము. కానీ అప్పుడప్పుడు కఠినమైన ప్రశ్నలతో మమ్మల్ని ప్రశ్నించి మనల్ని సరి చేసుకోవడానికి వీలు కలుగజేసే దైవజనులు. మరి అటువంటి దైవజనులు మరి సమయం ఈ సమయంలో యేసురాజు గారు ముందుకు వచ్చి బొకే అందించి అయ్యగారిని ఆహ్వానించవలసిందిగా మనవి. వెయిట్ ఇట్లా ముందుకు రండి సార్, ముందుకు రండి, ఫోటో తీస్తున్నా. కొద్దిగా ముందుకు రండి, కొద్దిగా. థ్యాంక్స్ అండి. కూర్చుంటాను. ఎప్పుడు చెప్తూ ఉంటాను, కానీ తెలియని వారికి మరి మన మధ్యలో శామ్యుల్ కిషోర్ గారు ఉన్నారు. క్రీస్తాలయ సంఘ పెద్దలుగా ఉంటూ మరి అనేక విషయాల్లో మరి పాస్టర్ గారు చెప్పి ఉన్నారు. ఒక కోవర్కర్ అని, తర్వాత సహోదరుడని, ఆత్మీయుడని, అన్నీ ఒకటి కాదు, అలాగా సంఘానికి కూడా, ఇరు సంఘాలకు కూడా అన్ని విషయాల్లో సహకరిస్తూ మరి ఎస్పెషలీ కొన్ని క్రిటికల్ నిర్ణయాలు మేము తీసుకోలేనప్పుడు మాకు గుర్తొచ్చే ఒకే పేరు కిషోర్ గారు. మరి ఆయన స్పాట్లో పెడుతుంటాం, దయచేసి మన్నించండి బ్రదర్. సరే, ఆ విధంగా మరి సహకరించడమే కాకుండా మరి ఆయా సమయాల్లో మీకు తెలుసు మరి మన ముందుకు వచ్చి మనకు వాక్య ధ్యానం కూడా చేస్తూ మనల్ని బలపరుస్తున్న సహోదరుల్ని ప్రేమతో ఆహ్వానిద్దాం. మరి రమేష్ గారు ముందుకు వచ్చి కిషోర్ గారు ప్రేమతో ఆహ్వానిస్తుండగా బొకే అందించవలసిందిగా కోరుచున్నాం. కూడి వచ్చిన సంఘమంతటికి నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పాస్టర్ గారికి, అదే సంఘ పెద్దగా కుడి ఎడమలుగా ఉన్న ప్రతాప్ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా సంఘ కార్యవర్గ అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలను తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా దయాకర్ బాబు కానీ, తన కుటుంబం కానీ, నేను కానీ, నా కుటుంబం కానీ ఇక్కడ నిలబడటానికి గల కారణం ఎవరంటే క్రిస్టాలయ సంఘంలో ఉన్న పెద్దలుగా మాకు అన్ని విషయాల్లో సహకరిస్తూ బాబుని ప్రోత్సహిస్తున్న కిషోర్ గారికి, అదేవిధంగా నరసింహ గారికి, ఇక్కడ చేరిన క్రిస్టాలయ సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకనగా
దేవుడు తన ఉచితమైన కృపచేత ఆయన ప్రేమించి ఆయన నామ ఘనత కొరకు బెంగళూరు పట్టణంలో ఎవరున్నా లేకపోయినా దేవుడే తన దూతల కాపుదల్లో భద్రపరిచినట్టుగా మరి సంఘాలు కృష్ణాలయ సంఘం చేసిన ప్రార్థన, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి పాస్టర్ గారైన దయాకర్ బాబుకి సహకారం అందించి నిలబెట్టి ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా మనందరినీ ఇక్కడ సమకూర్చుకున్న దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి కూడా నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియపరుస్తూ, కృతజ్ఞత అంటే నేను చెప్పి వదిలిపెట్టడం కాదు, కృతజ్ఞత అంటే లోబడటం. దేవునికి కృతజ్ఞత చెల్లించానని చెప్పి 2 మాటలు చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నా ఇష్టానుసారంగా జీవించడం కాదు. అంటే మీరు కూడా ఆ ఆలోచన కలిగి ఉండాలి. కృతజ్ఞత అంటే దేవునికి లోబడి ఉండటం, దేవుని వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడమే కృతజ్ఞత చెల్లించడం అన్న సత్యాన్ని మనం గమనించాలని దేవుని పేట తెలియపరుస్తున్నాం. అదే రీతిలో ఈ బాబు ఆపరేషన్ అయ్యే హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. మరి ఈ యానివర్సరీ జరగదా అనుకున్నప్పుడు కూడా నేనైతే జరగదేమో అనుకున్న భావంతో బెంగళూరు రావడం జరిగింది. కానీ బాబు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అనుకున్నది ఏంటంటే, మరి ముందు నుంచి ఆలోచన ఉందేమో నాకు తెలియదు, కానీ నాన్న మరి ఈ కార్యక్రమం జరిగించాలి ఎలాగానంటే, చెప్పు నాన్న ఎలాగంటే అలాగ ఆలోచన చేద్దామనంటే అప్పుడు వెంటనే చెప్పారు, మరి హ్యామిల్టన్ గారు ఉన్నారు కదా, హ్యామిల్టన్ గారు మన కుటుంబ సభ్యులుగా కాకుండా సంఘ కాపరిగా అనేక సంఘాలను స్థాపించి మరి విజయవాడ పట్టణంలో ఉన్నతమైన సంఘ కాపరిగా పేరు అంటే రాజకీయంగాను, ఆధ్యాత్మికంగాను, ఆర్థిక పరంగాను అన్ని రకాలైన అభివృద్ధి కలిగి ఇలాకములో జీవిస్తున్న సేవకులు మనకి కుటుంబంలో సభ్యులుగా చేర్చడం మనం ఎంతో గర్వకారణం కనుక మరి మొట్టమొదటి యానివర్సరీకి మరి మందిరం నిర్మాణం చేసి మరి మొట్టమొదటిసారిగా యానివర్సరీ జరిగిస్తున్నాం కనుక మరి హ్యామిల్టన్ గారిని పిలుద్దామని చెప్పినప్పుడు వెంటనే ఫోన్ చేయటం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే నేను అనుకుంటాను చాలా కార్యక్రమాలు ఉండొచ్చు, కానీ మరి పిలిచారు, మా వారు పిలిచారు కదా వెళ్ళాలన్న ఆలోచనతో మరి వాటన్నిటి కూడా వాయిదా వేసి మన మధ్యలోకి రావడానికి అంగీకరించి వచ్చిన మరి మా తోటి జత పని వారైన హ్యామిల్టన్ గారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. మరి వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఇక్కడ మరి సమయంలో శామ్యుల్ కిషోర్ గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాం. గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి ఈ శుభ సమయంలో దేవుని యొక్క మందిరానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ ప్రసాద్ గారు, ప్రతాప్ గారు 3 కారణాలు చెప్పారు ఈరోజు మన యొక్క సమావేశానికి. నేను అనుకుంటాను 4 కారణాలు. ఒకటి పర్సనల్గా పాస్టర్ గారి యొక్క వివాహ యానివర్సరీ అయితే, రెండోది ఈ పరిచర్య స్టార్ట్ చేసి 8 years అయిందని, మూడోది ఈ ప్రెమిసెస్ ఈ చర్చ్ బిల్డింగ్ ప్రతిష్టాపన చేసి ప్రారంభం చేసి 1 year అయిందని, నాలుగోది మరి పాస్టర్ గారు మన పరిచర్య ప్రస్థానం మొదలుపెట్టి, అది హోసేనా క్రీస్తాలయ పక్కన పెడితే ప్రస్థానం మొదలుపెట్టి 13 ఏళ్ళు అయింది. కాబట్టి అది కరెక్ట్గా ఈరోజు కాదు, బట్ లాస్ట్ మంత్. ఓకే, కాబట్టి సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు సెలబ్రేట్ అనమాట. ఈరోజు అంతా బాగుంది, కానీ నాకు ఎక్కడో చిన్న కొడతా ఉంది లోపల. అంతా బాగుంది, ఈరోజు పాస్టర్ గారు కూడా మనతో ఉంటే ఆ ఆనందం మరింత ఎక్కువ అయ్యేదే కదా. సో డెఫినెట్గా రాబోయే సందర్భాల్లో దేవుడు తన సేవకుని నిలవబెట్టి మరింత ఘనంగా ఈ సేవ పరిచయం కొనసాగిస్తాడని విశ్వసిద్దాం. దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా. అయితే
మరి బెంగళూరు పట్టణం వచ్చేసి ఇది కాస్మోపాలిటన్ సిటీ, అంటే అన్ని రకాల జాతులు, మతాలు, భాషలు, రంగులు, రాష్ట్రాల ప్రజలు ఉంటారు. కాబట్టి మన సంఘము ఏ ఒక్క డినామినేషన్ సంబంధించింది కాదు. ఇక్కడ పెంతెకోస్తు వారు ఉన్నారు, బాప్టిస్ట్ వారు ఉన్నారు, లోదరన్ వారు ఉన్నారు, రోమన్ కథోలిక్స్ ఉన్నారు, హెబ్రోన్ వారు ఉన్నారు. కాబట్టి నాకు పాస్టర్ గారికి ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఎవరైనా దైవజన్ని పిలిచి మాట్లాడాలంటే ఫస్ట్ మేము చూసేది అదనమాట, స్పీకర్ని ఇన్వైట్ చేయాలంటే డినామినేషన్ గొడవలకు వెళ్లకుండా, ఇది కేవలము లింగ్విస్టిక్ బేసిస్ మినిస్ట్రీస్ మనకి. ఎందుకంటే చెప్పా కదా, అనేక భాషలకు ఉంటారు కాబట్టి ప్రజలు. తెలుగు, కేవలం తెలుగు సంఘం అంతే. డినామినేషన్ గొడవకు మనం వెళ్ళొద్దని చెప్పేసి ఎవరైనా బయట నుంచి స్పీకర్ని పిలవాలంటే ఆలోచిస్తాం కొంచెం, వీళ్ళ వాక్యం ఎలా ఉంటుంది, తెలుగు ప్రజల మనసును దోచుకుంటుందా లేదంటే చిచ్చులు పెడుతుందా. మా డినామినేషన్ తెలుగు కదండి. మన సంఘాల్లో చూస్తాం, ఆంధ్ర సంఘాల్లో అబ్బో ఒకటి కాదులే, చాలా డిసీజెస్ ఉన్నాయి అక్కడ. చీలికలు, వర్గాలు, కులాలు, గొడవలు కదా. డే 1 నుంచి కూడా దేవుని మహాకృప ఏమంటే మన సంఘాల్లో అటు క్రీస్తాలే కానీ హోసేని కానీ అలాంటి అవలక్షణాలు దేవుడు మనకి ఇవ్వలేదండి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి రోగాలు మనకి లేవు. ఎందుకంటే మనందరం కూడా ఎటువంటి అరమరికలు లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా, ఎప్పుడు వచ్చామని కాదు, ఫస్ట్ నుంచి ఉన్నామా, నిన్న మొన్న జాయిన్ అయ్యామని కాదు, అందరం కలిసి సహోదర భావంతో, ప్రేమతో, వయసులో పెద్ద చిన్న తేడాలు లేకుండా అందరం కూడా ఇచ్చిపుచ్చుకుంటూ, సర్దుకుంటూ, తగ్గించుకుంటూ, హెచ్చించుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి నిజంగా ఈ పరిచర్య పట్ల నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే చాలా సంఘాలు చూస్తున్నాం మనం, చాలా విపరీత దూరంలో అనమాట, చాలా విపరీత దూరంలో. అందుకని డే 1 నుంచి కూడా మన సంఘాల్లో అలాంటి దూరం లేకుండా జాగ్రత్త పడుతున్నాం. అంటే సంఘంలోనే చీటీపాటలు, లోన్లు ఇచ్చుకోవటాలు, తీసుకోవటాలు, చేతి బదుళ్ళు, బిజినెస్లు, అది ఇది పెట్టేసేసి గొడవలు అవ్వటము, అవన్నీ పాస్టర్ గారి దగ్గర తీసుకురావడం, పంచాయతీ పెట్టడము, ఇవన్నీ ఉండకూడదనే డే 1 నుంచి కూడా ఫ్రమ్ ద లాస్ట్ 25 years చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మధ్యలో క్రీస్తాలలో కొన్ని సంఘటనలు జరిగినాయి, చాలా కఠినంగా ఉన్న ఆ సమయంలో నేను కొంతమంది నా బిహేవియర్ నచ్చలేదు. తర్వాత తెలిసింది దాని యొక్క ఉపయోగం ఏంటనేది. ఎందుకంటే కొన్ని విషయాలు చాలా కఠినంగా ఉండాలా. మనుషులు నచ్చకపోయినా, కొన్ని ప్రాక్టీసెస్ నచ్చకపోయినా, అలా ఉన్నప్పుడే సంఘము డెవలప్ అవుతుంది. కానీ మనం కాంప్రమైజ్ అయ్యామంటే రాబో రోజుల్లో మన సంఘాలకు ఇదిగో ఈ రకమైన మరి డిసీజెస్ ఉన్న సంఘాలకు కూడా చూస్తే ఎటువంటి తేడా ఉండదు. కాబట్టి ఆ విషయాల్లో, ఆ డిసిప్లిన్ విషయంలో మాత్రము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, కొంతమందికి ఇబ్బంది అనిపించినా, కష్టం అనిపించినా సరే నిలబడ్డాం. కాబట్టి దేవుడి పరిచయను ముందు సాగిస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు సందర్భము మరి హోసేని మినిస్ట్రీ గురించి. కాబట్టి మరి హోసేని మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు గత 8 ఏళ్ళుగా చూస్తే కనుక దేవుడు అంచెలంచెలుగా తన సేవకుని నిలబెట్టుకొని, సేవకుని కుటుంబాన్ని బలపరిచి, వారికి అనేక తలాంతులు ఇచ్చి, అనేక మందిని ప్రేమించి, అనేక మంది దైవజనులను ఇన్వైట్ చేసుకొని, ఆ రకంగా మనము అంచెలంచెలుగా క్రమక్రమంగా ఈ యొక్క పరిచయం దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా మరి యొక్క ఈ మందిర స్థలము, మందిర కట్టడం కోసము మరి ఆలోచిస్తున్నప్పుడు అది చాలా ఛాలెంజింగ్గా అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు బైబిల్లో మాట గుర్తొస్తుంది. అదే మాటను పెట్టి నేను ప్రార్థన కూడా చేశాను అనమాట. ఈ సంఘం యొక్క మరి యొక్క స్థలము మనము ఈ కట్టడం మొదలుపెట్టే ముందు రోజు, ఆ రోజు స్టార్ట్ చేసిన రోజు అనమాట, పని స్టార్ట్ చేసిన రోజు. అదేమంటే నెహెమ్యా గ్రంథంలో చక్కగా రాయబడింది. 2వ అధ్యాయము చివరి వచనంలో, నెహెమ్యా 2 చివరిలో కనుక, ఆకాశమందు నివాసి అయిన దేవుడు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే 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 మన ప్రయత్నములను సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము మందిరాన్ని కట్టుటకు పూనుకొనుచున్నాము. హల్లెలూయా. ఈ మాట ఎంతగానో బలపరిచిందండి. ఎందుకంటే ఆ రోజు స్థలం కొనేటప్పుడు కానీ, లేదంటే ఈ మందిరం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కానీ మన దగ్గర ఎటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేవు. నేను స్థలమే మన యొక్క సెల్లర్ చెప్పాను అన్నమాట ఓపెన్గానే. ప్రసాద్ గారు ఉన్నారు, ప్రతాప్ గారు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు, రెడ్డి గారు చెప్పాను, సార్ మీరు చూశారు కదా మా సంఘం ఇంతే, చిన్న సంఘం, మాకు ఎటువంటి ఆర్థిక మూలాలు లేవు, ఫారిన్ సపోర్ట్ లేదు,
పెద్ద పెద్ద తలలు లేవు. మీరేమనుకోవద్దు, మాకు టైం కావాలి. నిజంగానండి, దేవుడు బెంగళూరు లాంటి పట్టణంలో చివరి రూపాయి ఇచ్చేవారు కూడా ఎవరు రిజిస్ట్రేషన్ ముందు రారు. అలాంటిది మరి దేవుడు ఆ ఓనర్ గారికి, ఆయన విడిగా కొంచెం కఠినంగా ఉంటాడు కానీ మన పట్ల దేవుడు ఆల్వేస్ యూస్ టు బి వెరీ కోఆపరేటివ్ అనమాట. ఎందుకంటే ఆయనతో డీల్ చేసిన మాకు తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా కొంత అమౌంట్ పెండింగ్ పెట్టినప్పటికి కూడా కొన్ని మాసాల పాటు ఎటువంటి మరి ప్రాబ్లం చేయకుండా అనుకున్న ప్రకారం రిజిస్ట్రేషన్ కూడా చేశారండి. నిజంగా దేవుని యొక్క నడిపింపేది. బెంగళూరులో ఎవరు చేయరాలా, ఇచ్చిన డబ్బులు కూడా తీసుకొని మాకు ఇవ్వలేదు, మళ్ళీ సెకండ్ పెడతారన్నమాట. అలాంటి పరిస్థితులు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో కూడా కొంత అమౌంట్ పెండింగ్ పెట్టి కొన్ని మాసాల పాటు రిజిస్ట్రేషన్ చేశారన్నమాట. అది కూడా దేవుని కృప. అంత మాత్రం కాదు, మనం చదువుతాం బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 10:20 చూస్తే కనుక యేసు ప్రభువు చెప్తారన్నమాట, మనుషులకి ఇది అసాధ్యమే. ఏమండి, మనుషులకు అసాధ్యమే, దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము కూడా సాధ్యము. నిజంగా ఆ రోజు బ్రదర్స్ చెప్పినట్టు మరి అసాధ్యం అనిపించింది ఇది. ఎందుకంటే తలకు మించిన భారం, మన దగ్గర ఎటువంటి బ్యాలెన్స్ చేతిలో లేకుండా ఇంత పెద్ద బడ్జెట్ పెట్టుకొని మొదలుపెట్టామంటే అది దేవుని కృప లేనిదే. ఈ సందర్భంలో నుండి ఒక చిన్న మాట జ్ఞాపకం వస్తుంది నాకు. మనకు తెలిసిన సంఘటన అది. ఎస్తేరు గ్రంథంలో ఎస్తేరు రాజనగర్లో ఉంటుంది. అప్పుడు హామాను కుట్ర వలన యూదా జాతికి ఒక ప్రాబ్లం వస్తుంది. ఆ జాతి మొత్తం నశించబోతుంది. ఆ సమయంలో మరి మొర్దెకై ఎస్తేరుకు వర్తమానం పంపిస్తాడు. ఏమనంటే, అమ్మా నీ వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఒప్పించి ఆయన కనికరం పొందుకో, మన జాతిని రక్షించుకో అని చెప్పేసి. కానీ ఆ రోజు పరిస్థితి ఏంటంటే, రాజు పిలవంది ఎవరు కూడా లోపలికి వెళ్ళకూడదు, వెళ్తే చంపేస్తారు. అప్పటికి 1 month అవుతుంది రాజు పిలవలా ఎస్తేర్ని. కానీ ఎస్తేర్ ఇదే మాట చెప్పినప్పుడు మొర్దెకై అండి ఒక విశ్వాసంతో కూడిన స్టేట్మెంట్ చేస్తాడు. నన్ను చాలాసార్లు బలపరిచింది ఆ స్టేట్మెంట్ నా యొక్క వ్యక్తిగత జీవితంలో. కొన్ని సందర్భాల్లో చాలా విశ్వాసపూర్వకమైన స్టేట్మెంట్ అది. ఏమంటాడంటే, ఎస్తేరు నీవు రాజమందిరంలో ఉన్నావని నువ్వు సేఫ్గా ఉంటావు అనుకోవద్దు, కానీ నీవు ఈ సందర్భంలో, ఈ క్రిటికల్ సందర్భంలో, ఈ ప్రత్యేక సందర్భంలో మాట్లాడకుండా నేను సేఫ్గా ఉన్నాను కదా రాజమందిరంలో, పోతే పోయింది నా జాతి అని చెప్పేసి నువ్వు మౌనంగా ఉంటే గనక దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు యూదులకు సహాయమును విడుదలను మరి ఒక దిక్కు నుండి పంపించను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది అక్షరాలు నెరవేరిందండి ఈ యొక్క మందిర నిర్మాణంలో కానీ స్థలం యొక్క కొనుగోలు కానీ. ఎందుకంటే చాలామంది కూడా పెద్ద పెద్ద అమౌంట్లు ప్రామిస్ చేసి కూడా, అంటే అనుకున్నాం మేము ప్రామిస్ చేస్తారు ఇస్తారని చెప్పేసి, కానీ అవన్నీ కూడా అవ్వలేదు. అంత మాత్రం నిరుత్సాహపడలేదు. అవుతుంది అనుకుంది, అవ్వలేదు. కానీ మరి దైవజనుల యొక్క గొప్ప విశ్వాసము, సహోదరుల యొక్క తోడ్పాటు, సంఘం యొక్క తోడ్పాటు, దైవసేవకుని కుటుంబం యొక్క మరి త్యాగము, అవన్నీ కలిసి కూడా ఇదిగో ఇదే మాట, ఒక దిక్కు నుండి సహాయం ఆగిపోతే, వస్తుంది అనుకుంది రాకపోతే దేవుడు చూస్తూ ఊరుకోడు. కానీ మొర్దెకై చెప్పినట్లు సహాయమును విడుదలను దేవుడు మరొక దిక్కు నుండి పంపిస్తాడు. కాబట్టి అలా ఒక ద్వారం మూయబడితే 4 ద్వారాలు దేవుడు తెరిచి కదా, అలా మరి నిజంగా చాలా ఛాలెంజింగ్ జాబ్ అయింది ఇది. అలాంటి ఛాలెంజింగ్ జాబ్లో కూడా ఎన్నో ట్విస్టులు వచ్చినాయి. లోన్ తీసుకుందామంటే కూడా స్టెప్ బై స్టెప్ ఎన్నో ట్విస్టులు ఛాలెంజెస్ అయినప్పుడు కూడా అవన్నింటిని అధిగమించి నిజంగా దేవుని యొక్క మహాకృప అండి, మరి ఏమీ కాదు. ఎందుకంటే మనుషులు మనకు అసాధ్యమే, కానీ వాక్యం చెప్పినట్లుగా దేవునికి సమస్తం కూడా సాధ్యం. ఈ కారణాన్ని బట్టి మరి దైవసేవకుని కుటుంబాన్ని, ప్రత్యేకంగా ఇక్కడ సంఘ పెద్దలను, సంఘ సభ్యులను, అదేవిధంగా క్రీస్తుల నుంచి కూడా మరి విశాల మనసుతో ముందుకు వచ్చి సహాయం చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ జీవనోపాధిని, మీ చేతి వృత్తులను, మీ కష్టాజితాన్ని తప్పక దీవిస్తాడు. కొన్ని రెట్లు హెచ్చుగా మనల్ని దీవిస్తాడు. మనందరమే సజీవ సాక్షులం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొక మారు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈ రకంగా జరిగించుకోవడం చాలా సంతోషము. అయితే దేవుడు రాబో రోజుల్లో ప్రసాగా చక్కగా చెప్పారన్నమాట, ప్రతి వారము నూతనంగా కుటుంబం నడిపించబడుతుంది. నిజంగా చాలా అద్భుతం అండి ఆ దేవుని క్రియ. కాబట్టి ఆ రోజు మరి ఆదిమ సంఘంలో దేవుడు ఏ విధంగా అనుదినము దేవుని నమ్ముకున్న వారిని, రక్షణ పొందుతున్న వారిని సంఘానికి యాడ్ చేశాడో, మన సంఘాల్లో కూడా దేవుడు అదేవిధంగా
అనుదినము ప్రతి వారం కూడా ప్రతి సంవత్సరం కూడా, ఎందుకంటే ఎంతోమంది తెలుగు వారు వస్తున్నారు, ఇక్కడ ఉన్నారు బై డిఫాల్ట్ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆర్గానిక్లుగానే వారందరూ కూడా దేవుడు ఒక మార్గం చూపించి మరి ఈ యొక్క రాబో రోజుల్లో మన సంఘ పరిచర్యలో దేవుడు ఘనంగా వాడుకోలాగా ప్రార్థిద్దాము, గొప్ప కార్యాలు చూద్దాము. మరి ఈ సమయంలో ఒక మాట చెప్పాలి. నేను హ్యామిల్టన్ గారు చూసిన తర్వాత చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకంటే దట్ ఈస్ అబౌట్ 1985 అండి. నేను 7th 8th చదువుతున్నా ఆ సమయంలో. అంతేనా భాష గారు? 1985-86 అంటే 40 years బ్యాక్. ఆ సమయంలో మరి ఆయనకి ఇంకా మ్యారేజ్ కాలేదు, బ్యాచులర్. మీరు చాలామంది తెలుసు, మోజెస్ పాస్టర్ గారు క్రిస్తాలయకు వచ్చి వాకింగ్ చెప్పారు మా ఊరు నుంచి అనేక సార్లు. వారు వీరు కలిసి బైబిల్ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు అది ముగించుకొని వచ్చారన్నమాట. అప్పుడు అందరూ బ్యాచులర్సే, మేము చిన్నవాళ్ళం, 7th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్. నేను ఆ సందర్భంలో హ్యామిల్టన్ గారు ఆ గిటార్ తీసుకొని వచ్చి మా ఊరిలో హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతుంటే ఊరు చేరేవాడండి. ఎందుకంటే ఆయన కలర్ డిఫరెంట్ కదా. సో మన కలర్ కాదు కదా, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారని చెప్పేసి ఊరు మొత్తం కూడా వచ్చేసి, అప్పుడు మా సంఘం వచ్చి పూరి గుడిసె అంటే రెల్లుగడ్డి చేస్తారు కదా, రెల్లుగడ్డి, ఆ రెల్లుగడ్డి ఇంట్లో ఉండేవాళ్ళము. ఆ పాస్టర్ గారి హౌస్ అది, మోజెస్ గారి హౌస్. చాలా చిన్నది, అంతా కూడా స్టేజ్ అంత ఉంటుందేమో, ఆ ఇల్లంతా స్టేజ్ అంత ఉంటుంది. దానిలో ఇరుక్కొని కూర్చొని మరి ఆయన పాటలు పాడుతూ చాలా సూపర్ డూపర్ యాక్టివ్ అండి ఆయన. ఇప్పుడు అలా ఉన్నారు, నమ్ముచున్నారు దేవుడి నామని బట్టి. కాబట్టి అలా ఆ యాక్టివ్నెస్తో అలా చాలా చక్కగా ఆ పాటలు పాడుతూ, తెలుగు పాటలే మళ్ళా ఇంగ్లీష్ తెలుగు అన్నీ కూడా కలిసి పాడుతూ గిటార్తో పాడుతున్నప్పుడు ఊరు కలిసింది మనం చూడటానికి కోసం. ఆ రకంగా దేవుడిని నామ ఆరాధించాం. కాబట్టి ఆయన పేరినప్పుడు కూడా సంతోషం నాకు, ఎందుకంటే ఐ వాజ్ వెరీ స్మాల్ కిడ్, 7th క్లాస్ or 6th క్లాస్ చదువుతున్న టైంలో, 40 years బ్యాక్. కాబట్టి మరి దేవుడు అద్భుత రీతిలో అట్లా వరల్డ్ ఈజ్ సో స్మాల్ అంటాం కదా, అట్లా తిరిగి మళ్ళా ఈ రకంగా పాస్టర్ గారి కుటుంబంతో సంబంధం కలుపుకోవటము. మరి మనలో మ్యారేజ్కి వెళ్ళాం కదా విజయవాడ, వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది, మ్యారేజ్ రాని వాళ్ళు తెలియపోవచ్చు. కాబట్టి మరి కృపాకర్ పాస్టర్ గారికి వియ్యంకులం అడిగిన పరిచయం నేనే చేస్తున్నాను. కాబట్టి వారిద్దరు వియ్యంకులు. మన మేరీ తెలుసు కదా, సో మేరీకి, అదేవిధంగా హ్యామిల్టన్ గారు అబ్బాయి ఆరోన్, సో హ్యాండ్సమ్ గై ఆరోన్. సో వీళ్ళిద్దరికి కూడా ఫిబ్రవరి మాసంలో మ్యారేజ్ అయింది. మనలో చాలామంది వెళ్ళాము, దేవుడు అద్భుతంగా జరిగించాడు ఆ కార్యక్రమం అంతా కూడా. కాబట్టి మరొకసారి మరి హ్యామిల్టన్ గారి కుటుంబము, పాస్టర్ గారి కుటుంబం అందరూ కలిసి, అదే పాస్టర్ గారు మన మధ్య ఈ సమయంలో ఇక్కడ లేకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ రిమైనింగ్ ఆల్ గుడ్. చూస్తున్నారని తెలుసు నాకు. కాబట్టి మరొకసారి అండి, వి వెల్కమ్ యూ టు ద బెంగళూరు సిటీ. ఎస్పెషల్లీ మీరు వచ్చి ఉంటారు ఇంతకుముందు చాలాసార్లు, కానీ మా మధ్యకు రావడం ఫస్ట్ టైం. కాబట్టి దేవుడు మీ పరిచర్లు, మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బిర్యానీ కావాలా చెప్పండి అమ్మా? వెజిటబుల్ రైస్ కావాలా లేకపోతే బిర్యానీ రైస్ కావాలా? బిర్యానీ రైసే. మరి బిర్యానీ రైస్ అందించడానికి మన మధ్యలో విజయవాడ నుంచి వచ్చిన సేవకులు ఉన్నారు కనుక ఆయన్ని వాక్యానికి ఆహ్వానించే ముందు 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాం. మనందరికీ కృతజ్ఞత తెలియపచ్చాం, కానీ 4 వ్యక్తులు కృతజ్ఞత తెలియపరచలా. ఆ 4 ఎవరంటే దయాకర్ బాబుకి ఆపరేషన్ చేసిన తిమ్మప్ప హెగ్డే గారు, కోమల్ ప్రసాద్ గారు. వారు ఇరువురు కూడా మరి ఎంతో ధైర్యాన్ని ఇస్తూ బిడ్డని ఒక ఉన్నతమైన రీతిలో, అయ్యా నువ్వు 15 రోజుల్లో నీ ప్రీచింగ్ నువ్వు చేసుకోవడానికి పంపించే బాధ్యత మాది అని చెప్పి ఆపరేషన్ చేశారు వారు. ఆ మాట అనే ముందు కూడా మీరు ప్రేయర్ఫుల్ లైఫ్ కదా, ఆ ప్రేయర్ చేసే దేవుడే మీ కార్యాలు చేస్తాడు కనుక మీరు ప్రార్థనలో ఉండండి అని ఆయన చుట్టూ ఉన్న మా అందరికీ ధైర్యాన్ని చెప్పి ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం జరిగింది. మరి వెళ్ళారు, మరి ఆరోగ్యకరంగా శక్తివంతంగా బిడ్డను బయటికి తీసుకొని వచ్చి మాకు అప్పచెప్పడం జరిగింది. వారి ఇరువురే కాకుండా ప్రాముఖ్యంగా 2 వ్యక్తుల గురించి కూడా చెప్పాలని ఆశపడుతున్నా. ఆ 2 వ్యక్తులు ఎవరంటే ఈ సంఘంలో ఉన్న సహోదరు మైకేల్ సహోదరుడు, కృష్ణాలయ సంఘంలో ఉన్న సభ్యురాలు సహోదరి ప్రత్యూష సహోదరి. మరి వారి ఇద్దరు కానీ హాస్పిటల్లో లేకపోతే చాలా ఇబ్బందులు పాలయ్యేవాళ్ళం. డాక్టర్లతో మాట్లాడాలన్నా లేకపోతే ఏదైనా అపాయింట్మెంట్ తీసుకొని చాలా ఇబ్బందులు పాలయ్యారు. కానీ దేవుడు దయాకర్ బాబుకి ఆపరేషన్ అక్కడ జరుగుద్దని ముందే ప్రణాళిక చేసి, ఆ ముందు ప్రణాళికలో వారికి సహకారంగా ఉండటానికి వారిద్దరిని అక్కడ ముందుగానే ఏర్పాటు చేశాడు అని మేము నమ్ముతున్నాం. నమ్మటం కాదు, అది నిజం, అది సత్యం. కనుక సహకరించిన ప్రత్యేక సహోదరి కుటుంబానికి ఎందుకంటున్నానంటే హాస్పిటల్లో ఉన్నంతసేపు సహోదరి డ్యూటీ టైంలోనే కాకుండా
ఎక్కువ సమయం హాస్పిటల్లోనే ఉండేది. అమ్మ మీరు ఇంటికి వెళ్ళరంటే, అయ్యగారు పాస్టర్ గారు ఉన్నారు కదా, అది అయిన తర్వాత వెళ్తా అని చెప్పి అనేది. అంటే వారు ఆలస్యంగా వెళ్ళినా వారి కుటుంబ సభ్యులు వారిని సహకరించి ప్రోత్సహించిన వారి కుటుంబ సభ్యులకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. కనుక రాబోతున్న దినాల్లో మరి పాస్టర్ గారు మన మధ్యలో లేకపోవడం నేను ముందుగానే చెప్పాను, అయ్యా నువ్వు ఉన్నప్పుడు పిలిస్తే బాగుంటుంది, లేకపోతే బాగుంటుందంటే, లేదు నాన్న నేను చూస్తానే ఉంటాను, ఏ ఇబ్బంది లేదు అని చెప్పని మాకు ధైర్యాన్ని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కనుక దయచేసి గమనించండి. మరి బిడ్డ కొరకు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. మరి సమయాన్ని మరి వాక్యం కొరకు మనం ఆహ్వానించబడిన హ్యామిల్టన్ ఈటీ thank was this the elders of this church, amen, and I even thank Kishore, praise the Lord, hallelujah. I'm no stranger to నేను బెంగళూరులో ఆత్మీయంగా పుట్టాను. ఇక్కడే అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ లింగరాజపురము నేను పెరిగాను. అక్కడ లింకన్ స్వారస్ సంఘంలో నేను పెరిగాను. ఆ ఫ్లైఓవర్లో ఎవాంజల్ అసెంబ్లీ. తర్వాత మా చుట్టమే ఒక పాస్టర్ ఇక్కడ ఎల్ బెతేల్ చర్చ్, జార్జ్ స్కాటీ. తర్వాత నాతో పెరిగిన ఒక పాస్టర్ గారు అబ్దుల్ కరీం, ఆయన ఎస్ఏబిసి ప్రొఫెసరు. ఆయన క్యాంపస్ క్రూసేడ్స్ ఎదురుగా అక్కడ చర్చ్ పెట్టాడు. ఆ రీతిగా రాజశేఖర్ వాట్స్ చర్చ్ రాజ అమ్మనా చర్చ్, ప్రైజ్ ద లార్డ్, ఆయన మా పక్కింటి ఆయన, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకనే నేను ఎక్కువగా ఆయన సంఘంకి వచ్చి ప్రసంగం చేస్తూనే ఉంటాను. తర్వాత ప్రైజ్ ద లార్డ్ కేజీఎఫ్కి వెళ్తుంటాను. అక్కడ వర్సెస్ పాస్టర్ జానీ, ప్రైజ్ ద లార్డ్, జానీ గారు ఉన్నారు. తర్వాత చాలామంది ఉన్నారు, ఒక 30 మంది పాస్టర్స్ ఈ బెంగళూరు నాకు తెలుసు. వాళ్ళ కూటాలకి వస్తూనే ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సో ఫ్రమ్ 82 I used to come to Bangalore. Every month I used to come and preach. Amen, praise the Lord. చేతులపైకెత్తి దేవుని స్తోత్రం, హల్లెలూయా. And I thank God for this day that He has given us. నా మాతృభాష తెలుగు కాదండి, ఇంగ్లీష్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్ జీసస్. ఆమేన్. కొద్ది నిమిషాలు మన దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాము. ఇందాక కిషోర్ చెప్పేటప్పుడు ఆయన అన్నారు, ప్రైజ్ ద లార్డ్, గొడవలు లేవు, ఇవి లేవు, అవి లేవు అని అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏదో జరుగుతూనే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఖాళీ ఉండే కుండలు శబ్దం వస్తుంది, నిండు ఉండే కుండలకి శబ్దం రాదు. వాక్యం లేని వాళ్ళకి ఎప్పుడు గొడవే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చేతుల పైకి దేవుని స్తోత్రం చేస్తాం, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్ జీసస్. మత్తయి సువార్త 11వ అధ్యాయము, దయచేసి తెలుగు బైబిల్లో చదవండి, పెద్ద స్వరం కలిగిన వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. 14వ వచనం నుంచి దయచేసి చదవండి. అది 13 నుంచి 20వ వచనం వరకు దయచేసి చదవండి. మత్తయి స్వార్త 16వ అధ్యాయం 13వ వచనం నుంచి చదవండి. మత్తయి స్వార్త 16వ అధ్యాయం 13వ వచనము. యేసు ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన చేసుకుంటామండి. ఫాదర్, వి కమ్ టు దై